మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 14వ వచనము. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు మేయును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మంచి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మనల్ని పోషిస్తాడు, ఉన్నత స్థలముల మీద మనల్ని దేవుడు నిలబెడతాడు అని వాగ్దానం చేస్తున్నాడు. మనకు క్షేమాన్ని దయచేస్తాడు, సమృద్ధిని అనుగ్రహిస్తాడు. దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి, అనుకునే వారిగా ఉండాలి, దేవుని ఆశ్రయించాలి. మన జీవితంలో దేవుడి గొప్ప కార్యములు జరిగిస్తాడు. వ్యక్తిగతంగా దేవుని సల మొరపెట్టే వారిగా ఉండాలి. దావీదును దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు, కానీ దేవుడు దావీదును గొప్ప రాజుగా హెచ్చించాడు, గణపరిచాడు. మనము దేవుని గణపరిచే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని గణపరుస్తాడు. యోసేపును దేవుడు గణపరిచాడు, దానియేలును దేవుడు గణపరిచినట్టుగా మనము చూస్తున్నాం. అదే రీతిగా మనము దేవుని గణపరిచినట్లయితే దేవుడు మనల్ని ఒక దినమున ఖచ్చితంగా గణపరుస్తాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థలంలో నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా, ఉన్నత స్థలంల మీద ప్రభా నిలబెట్టువాడు, నడిపించేవాడు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. పోషించేవాడవు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. సమృద్ధినిచ్చేవాడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. తండ్రి, నీ మీద మేము ఆధారపడకు సహాయం చేయి ప్రభా. అయ్యా, నీకు స్తోత్రాలు. నీ వైపు చూడాలి ప్రభా, నీకు స్తోత్రాలు. ఎన్నిసార్లు మొరపెట్టాలి దేవానికి స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. అయ్యా, గొర్రెల కాపరిగున్న ప్రభా దావీదును ప్రభా గణపరిచిన దేవుడు ప్రభానికి స్తోత్రాలు. యోసేపును గణపరిచిన దేవుడు అయ్యా, దానియేలు గణపరిచిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీకు వందనాలు అయ్యా తండ్రి. అయ్యా, మేము నేను గణపరిచే వారిగా తండ్రి ఉంటుంది సహాయం చేయి ప్రభా. నీ స్తోత్రములు ప్రభు. దినమున దేవా, నువ్వు గణపరిచేవాడవుతాను, హెచ్చించేవాడవుతాను, ఉన్నత స్థలంలో ప్రభా అయ్యా నిలబెట్టువాడవుతాను, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా దేవానికి వందనాలు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో నాయన నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన దేవుడు అతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు, గణపరుస్తాడు. పుట్టిన జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించును. ఆమేన్.